debut, yeah. So thank you so much, and we have a Q&A session with media. So for that, I request a team ni వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకున్నాము. వడే నవీన్ గారిని, రాశి గారిని, అండ్ తేజ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని ప్లీజ్ స్టే బ్యాక్ అండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఈవెంట్ లో కలుసుకుందాము. మీ వర్క్ ని June 19th థియేటర్ లో కలుసుకుంటాం మేము ఎనీ హోప్. సో చైర్స్ తీసుకొని వస్తే శ్రీనివాస్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ అండి. ఎస్, అయ్యో సరే, ఎంతో పంచసారి ఇదైతే. ఇప్పుడే వడ్డీ నవీన్ గారు శ్రీనివాస్ గారిని బాగా పాడారు అంటున్నారు. ఆయన పాడినట్టు యాక్ట్ చేశారు సార్. ఆయన నిజంగా పాడింది లిప్ సింక్ మాత్రమే, నిజంగా పాడింది మాత్రం ఫైట్ మాస్టర్. ఓకే నవీన్ గారు. ఎస్ నవీన్ గారు. సో యా, రెడీ అండి. నవీన్ గారు. యా సార్, సార్ ఇట్స్ సార్. సార్, మీ ప్రైమ్ టైమ్ లో చేసిన సినిమాలన్నిటితో వీ హ్యావ్ మెనీ మెమరీస్. యాక్చువల్లీ వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో అనవసరంగా. సార్ గుర్తుంటుందో, నాకు గుర్తుంది, ఆయన కూడా గుర్తుంది. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్. మీడియా అందరూ పాడిన పాడే మెమరీ, విజువల్స్ తో సహా ఇప్పుడు గుర్తుంది. ఇన్ఫాక్ట్ జెమినీ టీవీ అవన్నీ అప్పట్లో పాటలతో వదలగొట్టేసేవారు. అన్ని రిపీటెడ్ గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ టైం. సో ఎనీవేస్, వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ వేసుకున్నాక అదొక మనకు ఒక అట్రాక్షన్, ఒక దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైమ్ లో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చల. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు అంటే ఆర్టిస్ట్ ఒక కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటది కదా. ఒక 10 years గ్యాప్ అంటే కెరీర్ గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే అసలు యాక్ట్ చేయకూడదు, ఇట్లా అసలు నచ్చట్లా. సెట్లోకి వెళ్తేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసి. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా? లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదు. అది రూపంలో తప్పలేదు కానీ, బట్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటం, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉంది. అండ్ మీరు సక్సెస్ఫుల్ గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్, అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్. ఫ్యామిలీ ఆడియన్స్ వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్ లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. సో ఆబ్వియస్ గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్. ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ గానీ సినిమా గానీ చూస్తే ఏమనిపించింది? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, ఒక సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్ లో ఉండే కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. మేము కానీ, శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేశారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఇదివరకు కంటే కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తున్నారు. టుడే ఐ థింక్ ఇస్ అ బెటర్ ప్లేస్. నవీన్ గారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బట్ ప్రశ్నించను కానీ చిన్న ప్రసంగం ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడుతున్న కారణం అవుతుంది. ఈ జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం వడ్డే రమేష్ గారు, వడ్డే సంస్థ, విజయ్ మాల్వి పిక్చర్స్. 40 సంవత్సరాల కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కరెక్ట్ గా 1986 లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ విశ్వనాథ నాయకుడు. ఆ సినిమాలో దాసరి నారాయణ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయటం కోసం నేను చాలా సార్లుగా తిరుగుతున్న టైంలో ఆ రోజున ఒక మ్యాజికల్ మూమెంట్
ఒడ్డే రమేష్ గారు ఆఫీస్ బయట నేను వెయిట్ చేస్తున్నాను. దాసరి నారాయణ గారు కలిశాను. సార్ నువ్వు 15వ తారీఖున కనిపించబోయా అన్నారు. అప్పటికి కళ్ళమ్మటి నీళ్ళలా కారిపోతున్నాయి. తిండి లేదు, డబ్బులు లేవు జేబులో, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు ఒడ్డే రమేష్ గారు ఆఫీస్లోకి ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను కారు దగ్గర. ఒడ్డే రమేష్ గారు ఆఫీస్ ఇది, ఇల్లు ఇదే, ఇల్లు ఆఫీసు పక్క పక్కన ఉంటాయి. ఆయన పక్కన నిలబడి పాన్ బరకన ఉంటే ఇలా చూస్తున్నారు తీర్థంగా. ఎందుకో తెలియదు, అలా నా కళ్ళలోకి 2 నిమిషాల పాటు అలా ఏకధాటిగా చూశారు. ఆయన చూసిన ఆయన అలా తిరిగేసి వచ్చేసి ఆఫీస్లో నేను నిలబడ్డ పక్కన నిలబడితే అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నా పేరు ప్రభు అండి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి వచ్చాను సార్, దాసరి నారాయణ గారు. అట్లాగా నేను చెప్పాను. హరిచంద్ర అట్రా, ఆయన స్టైల్, ఆ సింహ గర్జన, ఆయన టీవీయే వేరు అసలు. హరిచంద్ర అట్రా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని చెప్పు అని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి దాసరి నారాయణ గారి దగ్గర గురువు గారికి పరిచయం చేస్తే, ఆ విధంగా 1986 లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా తిరిగి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 years జర్నలిస్ట్ గా రావడం, ఇంకా జర్నలిస్ట్ గా వచ్చిన దగ్గర నుంచి నా జర్నీ అంతా మీకు తెలుసు. అలాంటి ఒక సంస్థలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు కరెక్ట్ గా 13-14 ఏళ్ళు బాబు నవీన్ బాబు, మా అందరం భుజాల మీద చూసుకుని మా కాబోయే హీరో అని చెప్పేసి అందరం చాలా సెలబ్రేట్ గా ఉండేవాళ్ళం. అలాంటి సంస్థలో ఈ రోజున మరలా ఒక కంబ్యాక్ సినిమాతో వచ్చినప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఒక సిన్సియారిటీ, ఆ డెడికేషన్ తో వచ్చారు. అలాంటి నవీన్ ఎన్ని అద్భుతమైన పాత్రలు తను చేశారు. వాట్ ఎ వండర్ఫుల్ యాక్టర్, వాట్ ఎ టైమింగ్, వాట్ ఎ సెన్సిబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. ఆ గ్యాప్ అనేటువంటి తీసుకోవటం కూడా తను కాపాడుకోవటం కోసమే. నాగేశ్వరరావు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఆఫర్లు వస్తున్నా మీరు ఎందుకు చేయట్లేదు సార్ అంటే, ఇన్ని సంవత్సరాల కెరీర్ ని ఒక గొప్పగా తెచ్చుకున్నాను, దాన్ని కాపాడుకోవాలి అంటే నేను తక్కువగా పనిచేయటం ముఖ్యం, తక్కువగా పనిచేసి ఎక్కువ కాలం నిలబడటం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఆ విధంగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఈజ్ బీయింగ్ రిఫర్డ్, ఈజ్ ఎంక్వైర్డ్, ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్. అది కాపాడుకోవటం అంటే. అలా తను కాపాడుకుంటూ ఈ రోజున అద్భుతమైన సినిమా చేసినటువంటి నవీన్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి మీడియా పక్షాన ఇన్ని రోజుల తర్వాత, అవునవును, ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఆ రోజు నన్ను రమేష్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఆ తర్వాత ఎంతో మందికి అవకాశం ఇచ్చాను. నా కారణంగా, నా ద్వారా వచ్చిన వాళ్ళ కారణంగా దాదాపు ఒక 50 మంది మీడియా పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, నా దగ్గర పనిచేసి వేరే వాళ్ళ దగ్గర ఇంకా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. అది దట్ ఈస్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది, బతికించినటువంటి ఒక గొప్ప నానుడికి నిదర్శనం ఒడ్డే రమేష్ గారు ఆ రోజు నా పట్ల చూపించినట్టు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు గారు. నవీన్ గారు హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి, బాగా వచ్చాయని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ గానీ, కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అఫ్ కోర్స్ మీరు అయి ఉంటారు, బట్ ట్విస్ట్ అని చెప్తున్నారు అందరూ. సో మీరు ఒప్పుకోవడానికి కూడా, అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారు అన్నారు కదా. ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్. స్క్రీన్ ప్లే లో కానీ, స్టోరీ లైన్ లో కానీ క్లీషేడ్ అంటే రెగ్యులర్ గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవడం జరిగింది. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువ అంటే డాన్స్లు, ఫైట్లకి స్కోప్ లేదు, బట్ ఈ సినిమాలో ఫైట్లతో పాటు డాన్సులు కూడా చేస్తారని విన్నాం. డాన్స్ ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఫైట్లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్టెన్సివ్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్టెన్సివ్ కాదు, టు వేర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలను కానీ లేదంటే మీ పేరుని కానీ బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. I want to thank him also in this perspective that he used it in Mad film కదా. సో ఆ టైంలో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా మాకు వరకు. సో మీరు ఆ సినిమాలు చూసినప్పుడు కానీ లేదంటే మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటండి? I felt happy, something is reminding people అని, somebody is doing a promotion. అందుకే అన్న ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ they kept keeping me going during this gap and yeah, really thank them. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి, అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ గుడ్ బజ్. అయితే ఈ టైం లైన్ లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదు? అడిగారు, చాలా మంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్ అయితే అడిగారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, ఆర్ ఐ విల్ నాట్ బి హ్యాపీ. నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నా. మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా.
రామ్ గోపాల్ వరం గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం. దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వరం గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్. చెప్పండి సార్, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్. ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టికులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారు. అప్పటికి నా మైండ్ లో కూడా అదే, నాంత కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అది చేయకపోతే కంప్లీట్ గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్ కు నచ్చుతుంది అనుకుని చేస్తున్న సినిమా అయితే చేద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో థియేటర్స్ కి కొంచెం పరిస్థితులు, ఇదివరకు సినిమా విడుదలైందంటే ఖచ్చితంగా ఒక రన్ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ రన్ కొంచెం బాగా తగ్గుతా ఉంది. ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఏది మోర్ ఆర్ లెస్ చాలా బాగుంది అంటే తప్ప. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా నాకు తెలిసి మీరు ఇక్కడ జీ తెలుగు, జీ సినిమాలు అవన్నీ వేసారంటే మీరు ఓటీటీ కూడా అమ్మేసినట్టున్నారు. అవునా సార్? అయిపోయింది. అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు థియేటర్ దాని మీద మీకు వస్తున్న ప్రిడిక్షన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదివరకు అంటే హీరోలు సినిమాలకి వెళ్ళేవారు, ఎట్లయినా ఒక సినిమాకి వెళ్ళేవారు మినిమం గా. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమాకి వెళ్తున్నారు, హీరోలు సినిమాలకి వెళ్తున్నారు, బట్ దాంట్లో కంటెంట్ లేకపోతే అయినా లేకపోతే మామూలు సినిమాలైనా దే ఆర్ నాట్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నారు, ఓటీటీలో వస్తుందా లేదు. సో థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంటే ఇవాళ కూడా ఐ థింక్ దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్. రావట్లేదంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థం అవుతారు. డైరెక్టర్ కమల్ గారు సార్, ఎవరైనా ఇప్పుడు పూరి గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకుని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు వడ్డే నవీన్ గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్. నాకు బేసిక్ గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి. ఒక మేకర్ కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీ ఇస్ ఇంపార్టెంట్. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు వడ్డే నవీన్ గారు కథ కోసం చూస్తున్నారు అనగానే ఐ వాజ్ లైక్, ఓకే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్ని ఫస్ట్, ఎందుకంటే సార్ అంటూ చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, ఈ స్మైలింగ్ ఫేస్. సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్ గా నాకు. సో ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కథ. నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు, ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చేది సార్, ఇంకేం ఆలోచించలేదు. నవీన్ గారు ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసినప్పుడు లవ్ ఫ్యామిలీ సినిమాలు చాలా వచ్చేవి, అవి మీకు చాలా సూటబుల్ గా ఉండేవి, బాగా చేశారు కూడా, బాగా ఆడినాయి. ఇప్పుడు జనరేషన్ అంతా ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చేసే మీ సబ్జెక్టు మీకు ఎలా కన్విన్సింగ్ ఉంది? మీరు కూడా ఓటీటీ బాగా చూస్తూనే ఉంటారు కదా రీసెంట్ గా వస్తున్న ఫిలిమ్స్. ఓటీటీలో చూస్తున్నారు, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే కనుక థియేటర్ లో కూడా చూస్తున్నారు. సో దేర్ ఇస్ నో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఐఎమ్ కీన్ అబ్జర్వ్ సినిమాలు ఎట్లా జరుగుతుంది. సినిమా అనేది నీళ్ళల్లో ఒక బుడగ లాంటి, మంచి కంటెంట్ ఉంటే ఆ బుడగలాగా పైకి రాక తప్పదు, ఎట్లయినా వచ్చేస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మంచి కంటెంట్ అంటే ఎట్లా అంటే మనకు తెలియదు, మనం బెస్ట్ అనుకుని చేస్తే అది ఆడియన్స్ కి రీచ్ అయితే, ఆడియన్స్ నచ్చితే గ్యారంటీగా థియేటర్స్కి వస్తాయి, ఓటీటీలో కూడా చూస్తాం. సో అదేం ప్రాబ్లం. నవీన్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ వెల్కమ్ బ్యాక్ రావడం. థ్యాంక్ యూ. నాన్నగారి సినిమాకి నేను పిఆర్ గా పనిచేశాను, మళ్ళీ ఈ సినిమాలు 8 సినిమాలు చేశాను ఆఫ్టర్ 10 years తర్వాత. సో నాన్నగారి దగ్గర నుంచి ఇందాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి బాగా చెప్తున్నప్పుడు నా హీరోయిన్ కానీ రాశి సింగ్ కానీ అందరూ ప్రొడక్షన్ బాగా చెప్తున్నారు. నాన్నగారి దగ్గర నుంచి నిర్మాతగా నేను నేర్చుకున్నది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే కమాండ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైనా సరే మన దృష్టిలో నుంచే వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ ప్యాషనెట్ గా మూవీకి పెట్టాల్సిందే కాంప్రమైజ్ కాకుండా. ఇంకోటి ఆయన ఎప్పుడు మంచి భోజనం పెట్టేవారు సినిమాల్లో. అవును, బాగా.
సో అది కూడా మెయింటైన్ చేసాం, కొన్ని స్టాండర్డ్స్ అట్లా ఉండాలని. సో ఇట్లా ఒకటేంటంటే ఆయన అంత గంభీరంగా ఉండను, బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఇస్ దే. అంటే మీరు చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీస్ కి దగ్గరగా ఎక్కువ సినిమాలు చేస్తారు, లవ్ స్టోరీస్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్ కి ఉండే ఇంపార్టెంట్ ఏంటి? త్రిమూర్తుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ ఓపెన్ చేయడమే ఒక పెద్ద హీరో అట్లా ఉండదు. వెరీ హోమ్లీ, వెరీ గ్రౌండెడ్, వెరీ ఒక సిచ్యువేషన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళే క్యారెక్టర్ లాగా ఉంటుంది టు స్టార్ట్ విత్. అది ఒక పాయింట్ లో లాక్ అయి రేజ్ అవుతుంది. సో అట్లా అండ్ విత్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో రాశి గాని ఊహ పాప కింద చేసింది. సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా హోమ్లీగా అందరికి దగ్గరగా ఉండేదట్లే ఉంటుంది. ఈ త్రిమూర్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు? త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారు? ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారని ఎందుకు పంపుతారు? నచ్చక. అంటే త్రిమూర్తులు చేసే పనులు పక్కన వాళ్ళకి నచ్చవు, త్రిమూర్తులు చేసేది చేస్తాడు, అది ప్రాబ్లం. డైరెక్టర్ గారు హలో అండి. ఓకే, ఆ త్రిమూర్తుల వరకు ఓకే, కానీ ఆ ఫ్యామిలీని డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? టీజర్ లో చూపించే టీజర్ చాలా బాగుంది. డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకున్నాయి? సార్ అమేజింగ్, మీరు అసలు ఆ పాయింట్ పట్టుకున్నారు కదండి, అది సో టీజర్ హిట్ అండి. సో మీకు ఆ పాయింట్ వచ్చిన వెరీ హ్యాపీ అండి. సో ఇంతే ఎంతూజియాజం తోటి మనం ట్రైలర్ లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 19th కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. యుల్ బి వెరీ హ్యాపీ. ఎందుకు పట్టుకోవాలనుకుంటారు అనేది మూవీ సార్. ఇప్పుడు చెప్పేసి మీకు మజా రాదు, మళ్ళీ మీరు మూవీ చూడాలి, నాకు టికెట్ ప్లీజ్. ఓకే, పూరి గారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టర్. వెరీ మచ్. ఆయన దగ్గర పనిచేయడం చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా వెరీ హ్యాపీ. ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా తీసే దర్శకుల్లో మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఈ సినిమాకి మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ప్రశాంతత అండి. ఏ చుట్టుపక్కల ఎంత గోల నడిచినా, ఏమైపోతున్నా, నువ్వు నీ పని మీద ఫోకస్ చెయ్యి, ఇంకేం వద్దు. నేను నడిపించేది నీ కాళ్ళు, నీ మనసు, నీ పని, అంత ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అదొక్కటి నేను ఆయన నేర్చుకున్నాను సార్. ఇంకా వర్క్ స్టైల్ గానీ, ఇట్స్ స్టైల్ మనం నేర్చుకోలేము సార్. ఇట్స్ అ పర్సనాలిటీ, అది పర్సనల్ గా వస్తుంది ప్రతి డైరెక్టర్, ఇన్బిల్ట్ అండి. సో అది మనం నేర్చుకోలేము. సో ఆయన దగ్గర నేర్చుకున్న వర్క్ ఎంత ఫోకస్ గా చేస్తాను నేర్చుకున్నా సార్. అదే ఈ మూవీలో. అండ్ లక్కీగా వడ్డే నవీన్ గారు సార్ కూడా సేమ్ మెంటాలిటీ సార్. ఏం జరిగినా సరే నవ్వుతూ పని చేసుకుని వెళ్ళిపోదాం, జరుగుతుంటది అంటారు సార్. సో ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ సార్ సార్ అందుకే నాకు నా వర్క్ నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. మీరు చేసి చాలా తక్కువ సినిమాలైనా మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఉన్న సినిమాలే. అవే మీకు ఈ సినిమాని అవకాశం తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎస్పెషల్ టీజర్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ సినిమా గురించి మీరైతే అంటే నేను చాలా కమర్షియల్ సినిమా నాకు ఆల్వేస్ ఎప్పుడు చెప్తా సార్, నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా. మీ సినిమా కమర్షియల్ కూడా ఆడిని కదా, ఎందుకు అలాగా ఈ సినిమా పర్టికులర్ గా చెప్పారు? అంటే ఓకే, నేను మరి గ్రౌండ్ లెవెల్ చెప్తా సార్. కమర్షియల్ అంటే ఫైట్ ఉండాల్సిన, నేను ఆ రకంగా చెప్తాను. సో నాకు ఆ ఎలివేషన్స్ చాలా ఇష్టం సార్. నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సీన్స్ కానీ నాకు అట్లాంటి లైక్ అంత హెవీ సీన్స్ నాకు చాలా ఇష్టం స్కోర్ చేయాలంటే. లైక్ ఇన్బిల్ట్ అంత లోపల ఎంత ఎనర్జీ ఉంటది, అది నాకు కనబడాలి స్క్రీన్ పైన అనే మనిషిని నేను. అయితే మొత్తం నాకు ఎంత హంబుల్ గా ఎవ్రీ డైలాగ్ అండ్ కంప్లీట్ ఎవ్రీ సీన్ నరేట్ చేసి మరి ఇప్పుడు నీకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది ఇలా చెయ్యి అన్నట్టు లేకుండే, దేవర్ లైక్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసి ద వే ఐ గాట్ ట్రీటెడ్ దట్ డే. నేను నాకు పర్సనల్ గా చాలా గుర్తుంది. ఇన్ని చేసామా అని అనిపిస్తుంది వాళ్ళకి, బట్ ఐ డూ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో ఈవెన్ రిజెక్షన్స్ కానీ, ఇప్పుడు మనం నేను ఇక్కడ ఏదో ఫలానా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వావ్ అని చెప్పి వెనకాల తీస్తే సార్ కూడా చాలా నవ్వుతాడు, తీసేద్దాం. సో ద వే ఇట్ వెంట్, అంటే వెళ్తున్న కొద్ది చేస్తున్న కొద్ది ఐ థింక్ ఐ లెర్న్ వెరీ మచ్ హౌ టు వర్క్ విత్ పీపుల్. అంటే చాలా 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 ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రాసెస్ సార్ ఇది. లైక్ ఐ థింక్ మీకు అది ఆల్బమ్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా వాట్ ఎవర్ వీ డూ, మా వరకు ఇట్ ఈస్ లైక్, అంటే మేము చాలా 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 టఫ్ గా పని చేసుకున్నాం. జనాలకి గ్రాంటెడ్ ఏ రోజు తీసుకోలేదు. ఐ ఈవెన్ సర్ప్రైజ్ అసలు ఇంత అసలు నేను ఏదైనా మార్చేసా సార్ వాల్యూమ్, నెక్స్ట్ డే ఫోన్ వస్తా సార్, అది అక్కడ రాలేదు. నాకే గుర్తున్నది కొట్టినాను అనుకుంటాను నేను చాలా సార్. రాజీ గారు అండి, ఈ సినిమా తర్వాత లక్ష్మణ్ పిలవాలా, రాజీ అని పిలిపించుకుంటారు? కొన్ని మంత్స్ కోసం లక్ష్మణ్ పిలవండి.
బాగుంది. అంటే ఇందాక మర్చిపోయి నవీన్ గారు ఏదో చెప్పారు, మంచి ఏరియన్ తో పాటు మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కదా. బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్, సారీ బిజినెస్ ఉమెన్. దాని గురించి ఏమన్నా చెప్తారు, ఏ బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ కొత్తగా క్యాఫే ఓపెన్ చేశాను కాజాగూడ రోడ్ లో. ఇట్స్ కాల్డ్ ఆల్వేస్ సండే అండ్ సర్ ఆల్సో విజిటెడ్, హీ లైక్డ్, సో దట్స్ వై ఈస్ ప్రమోటింగ్. థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ మై బిజినెస్ ఆల్సో ఫ్రీ. ఓకే.